హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటేశ్వరరావు. మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని చూపించబోతున్నా. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలంటే ఈ విధంగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. ఈ ఆలయము అనకాపల్లి జిల్లాకి చాలా దగ్గరలో ఉంటుంది. విశాఖపట్నము అంటే లంకెలపాలెం నుంచి మనకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో ఈ దేవాలయం చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా రోడ్డు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే ఈ విధంగా మెట్లు మార్గం లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది, అలా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ అద్భుతమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. చూడండి, కొండపై నుంచి చూస్తే చాలా చిన్న చిన్నగా కనిపిస్తే ఇల్లు. కొండ చాలా ఎత్తులో ఉంది కదా. వ్యూవర్స్, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే స్వామివారి దగ్గరికి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. ఇక్కడ టాపింగ్ పెట్టారు, చక్కగా కాలు కడుక్కొని స్వామివారి దగ్గరికి వెళ్ళే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎవరైనా స్వామివారి శనివారం రాత్రి 7:30 తర్వాత ఇక్కడ అద్భుతంగా కుంభహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు స్వామివారికి ఇస్తారు. అలాగే ఆలయము ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం వేళలైతే 4:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. శనివారం అయితే మొట్టగా 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి ఆలయం తెరపబడుతుంది. సాయంత్రం 4:30 నుంచి మళ్ళీ రాత్రి 8:30 వరకు స్వామివారి